చెప్పండి. శరత్ గారి అభిప్రాయాలన్నీ కూడా కరెక్టే. నేను అనేది ఏంటంటే మేడిగడ్డ విషయంలో మాత్రం ఒక రెండే నేను చెప్తాను. ఎప్పుడైనా కూడా నిశ్చలంగా ఉన్న దగ్గర బ్రీచ్ అయింది అనుకోండి. ఇప్పుడు మీరు ఆంధ్ర తెలంగాణకు సంబంధించి ఒక 20-25 ఇన్సిడెంట్స్ ఉన్నాయి భరత్ గారు. ఎప్పుడు కూడా బ్రీచెస్ అనేది బాగా ఫ్లడ్ వచ్చినప్పుడు అయినాయి కానీ నిశ్చలంగా నీరున్న కాడ ఎక్కడ కూడా బ్రీచెస్ రాలేదు. కాబట్టి నిశ్చలంగా నీరున్న దగ్గర బ్రీచ్ వచ్చిందంటే మనం సస్పెక్ట్ చేయాలి ఒకవేళ ఏమన్నా విధ్వంసం జరిగిందా. ఎందుకంటే ఫ్లడ్ ఉన్నప్పుడు జరిగితేనేమో అది మనం బ్రీచ్ అనుకోవచ్చు, నేచురల్ బ్రీచ్ అనుకోవచ్చు, నాశరకమని అనుకోవచ్చు. కానీ నిశ్చలంగా ఉన్న నీళ్లలో అది జరిగింది అని అంటే పెద్ద శబ్దంతో జరిగింది అంటే దేర్ ఇస్ అ డౌట్. నేను ఒకసారి శరత్ గారిని పర్సనల్ గా కలిసి నా దగ్గర ఒక 10 రకాల ఆధారాలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను శరత్ గారికి తెల్లారే చూశానని చెప్తున్నారు. చూస్తే ఏం కనబడదు భరత్ గారు, చూస్తే మీకు కూడా ఏం కనబడదు, మీడియాకు కూడా ఏం కనబడదు. ఆధారాలన్నీ ఒకటికొకటి కోయిన్సైడ్ కావాలి. చూస్తే కనబడ్డాక శిక్షణ చూపడం. అయితే నాకు మేడిగడ్డకు సంబంధించి శరత్ గారికి ఈ విధంగా తెల్లారే చూశారని తెలియదు. నెక్స్ట్ టైం దేనిలో అయినా మేడిగడ్డ చర్చలో శరత్ గారిని ఇన్వాల్వ్ చేయాలి. ఇన్ఫాక్ట్ ఈజ్ లోకల్, చెన్నూరు లోకల్ కాబట్టి. వాస్తవం చెప్పాలంటే మేడిగడ్డలో పియర్స్ లోపలికి కుంగినాయి, అక్కడెక్కడ నెర్రలు వాయలేదు. మేము పోయినాం కదా, ఐ వెంట్ టు ద స్పాట్. యాక్చువల్లీ ఎవరు నోబడీ వాజ్ పర్మిటెడ్ ఓవర్ దేర్ ఎక్సెప్ట్ మీ అండ్ శ్రీధర్ బాబు. కావాలని మీరు శ్రీధర్ బాబు చెప్తున్నారు కదా, లోకల్ పోలీసు, లోకల్ ఇరిగేషన్ వాళ్ళందరూ నా మిత్రులే. నేను ఆ కేసులు చేసినాను, నన్ను కాదు అని. అంటే శరత్ గారు 10 నిమిషాలు చాలు నాకు మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి. ఓన్లీ సార్ ఐ డోంట్ వాంట్, నేను మీకు వచ్చే పన్నా నన్ను కన్విన్స్ చెయ్యక్కర్లేదు. మీరు మీ అభిప్రాయం చెప్పారు, నేను నా అభిప్రాయం కాదబ్బా. మీరు అన్నారు, ఇప్పుడే అన్నారు నెర్రలు వాయలేదు అన్నారు. అది తప్పు కదా. మీరు పీసీ కమిషన్ రిపోర్ట్ లో కూడా నెర్రలు వాసిన విషయాలు ఉన్నాయి. మీరు అన్నది కరెక్ట్ కాదు, నెర్రలు వాయలేదు. నేను అదే సార్, ఆ ఇన్సిడెంట్ జరిగిన మరుసటి అరౌండ్ 4:35 ఆధారాలనే మీకు చూపెడతాను. 100% నేను కన్విన్స్ చేయగలుగుతాను మిమ్మల్ని. ఓకే, నరహరి గారు చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటానంటే